హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఓపెన్ చేసే ముందు మీకైతే థంబ్నెయిల్ కనిపించింది కదా. సో సేమ్ అదే డిజైన్ తోటి మీరు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ డిజైన్ కోసం నేను ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో వచ్చేసి నేను ఫోటోజెట్ అని అయితే టైప్ చేసి ఇట్లా సెర్చ్ చేయగానే ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది స్టార్టింగ్లో ఫస్ట్. సో దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది అనమాట. మీరు లాగిన్ కావచ్చు కాకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పోస్టర్ అని, ఇన్విటేషన్ కార్డు, మ్యాగజైన్ కవర్ అని, ఫేస్బుక్ కవర్ అని మీకు ఇట్లా చాలా ఉంటాయి అనమాట. చూడండి, యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని, థంబ్నెయిల్ డిజైన్ కోసం. సో ఇక్కడ చూడండి, ఫేస్బుక్ యాడ్స్ చూడండి, మీకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. మీకు సైజెస్ కూడా ఉంటాయి, కావాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజెస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మీకు చాలా డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మీరు పే చేయాలన్నమాట. ఇట్లాంటి డిజైన్స్ కావాలంటే మీరు మంత్లీ ఇంత అని పే చేయాల్సి వస్తుంది. సో ఫ్రీ చాలా ఉంటాయి. చూడండి, మనకు కావాల్సినవి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైబ్రరీ అని ఉంది. యాడ్ ఫోటో అంటే మనం సిస్టమ్ నుంచి అయితే డంప్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, టెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని బై వర్షన్ ఉంటాయి. మనం మ్యాక్సిమం ఫ్రీనే వాడతాం కదా. చూడండి, ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా చూడండి, క్లిప్ ఆర్ట్ అని, ఇవన్నీ ఫ్రీ అనమాట. కొన్ని మనకి పెయిడ్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి, ఓకేనా. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే లైబ్రరీకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేయాలి. ఫోటో యాడ్ చేసే ముందు అసలు నేను ఎట్లాంటి ఫోటోలు తీసుకుంటున్నా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఒక ఫోటోని తీసుకొని కాపీ చేసి ఒకటి కట్ చేసిన, ఒకటేమో ఒరిజినల్ అట్లే ఉంచిన, ఒరిజినల్ ఫోటో అనమాట. దీన్ని స్క్రీన్ షాట్ చేసిన, అంటే వీడియో నుంచి స్క్రీన్ షాట్ చేసిన. ఇంకోటి చూడండి, ఇది వచ్చేసి నేను ఫోటోషాప్లో అయితే కట్ చేసిన అనమాట. టోటల్గా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కట్ చేసిన. ఆ రెండు ఫొటోస్ కూడా ఒక ఫోటో నుంచే వచ్చినాయి. సో మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసి యాడ్ ఫోటో ఉంది కదా, సో నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. అంతకన్నా ముందు నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే డంప్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూడండి, ఇది నేను డంప్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. మళ్ళీ నేను ఇందాక చూపించాను కదా, సేమ్ ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటా. చూడండి, డెస్క్టాప్ మీద పెట్టినాయి వచ్చేసి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒకటి, దాని పక్కన ఇంకొకటి అనమాట. సో రెండు ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ఈ విధంగా అవుతుంది. సింపుల్గా ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అనమాట. మామూలుగా ఇట్లా ట్రాక్ చేసినా ఏం కాదు. సో క్లిక్ అయితే చేసిన. మనం యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో మీకు ఇక్కడ వైట్ కలర్లో టోటల్ కనిపిస్తుంది, కానీ వైట్ కలర్ కాదు, మీకు ఎడ్జెస్ ఉంటాయి అనమాట. సో ఎడ్జెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ రికార్డ్లో కనిపించట్లే, కానీ మీరు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి, కాపీ అని, డిలీట్ అని, మీకు ఎఫెక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి. సో మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. పాజిటివ్ కూడా తగ్గించవచ్చు, పెంచవచ్చు. చూడండి, మీకు ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ముందల్లే ఫోటోని కావాలంటే. సో నాకైతే అవసరం లేదు, జస్ట్ ఏదో మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కింద క్లిక్ చేస్తే ఇంకా బ్రైట్నెస్ అని చూడండి, మీకు చాలా రకాలుగా అయితే కనిపిస్తున్నాయి కదా. తర్వాత ఏం లేదు, సింపుల్గా నేను ఇట్లా ఎడ్జ్కి పెట్టి నేను మళ్ళీ ఈ చివరి ఎడ్జ్ వరకు లాగుతున్నాను అనమాట. మీరు ఫోటోని ఎక్కువ కానీ తక్కువ కానీ డ్రాగ్ అయితే చేయొద్దు అనమాట. ఆ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ వరకు సెట్ చేసుకుంటే మీకు సూట్ అవుతుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి మామూలుగా ఇట్లా సైడ్కి పెట్టేసి మళ్ళీ ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నా. చూడండి, యాక్చువల్గా ఇది కరెక్ట్ సరిపోదు, అంటే తక్కువ ఉంది, కానీ ఫిట్గా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఫిట్ అయిందనమాట. సో ఎఫెక్ట్స్కి వెళ్ళాలి. ఎఫెక్ట్స్కి వెళ్ళేసి ఇక్కడ 75% పెడుతున్నాను అనమాట. ఎక్కువ మీ ఇష్టం, అది ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్ బట్టి. నేను లైట్గా కొంచెం కనపడేటట్టు పెట్టినా అనమాట, ఓకేనా. తర్వాత మళ్ళీ ఇది కట్ చేసిన పిక్చర్ తీసుకొచ్చిన. సో ఫోటోషాప్లో కట్ చేసింది ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఎడ్జ్కి పెట్టి ఇక్కడ చివరి ఎడ్జ్ పట్టి డ్రాగ్ చేస్తున్నాం. మళ్ళీ దాటొద్దు, సేమ్ అదే ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు ఒకసారి చూడండి, కొంచెం ఎక్కువ లాగితే మీకు సైడ్లు కనిపిస్తాయి అట్లా. సో ఎక్కువ అయితే లాగొద్దు. చూడండి మీకు ఇక్కడ, ఓకేనా. కరెక్ట్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, టోటల్గా ప్లస్ సింబల్ కనపడదంటే సెట్ అయినట్లు లెక్క. తర్వాత మనం ఇట్లా సెట్ చేసినాక మనం ఇప్పుడు టెక్స్ట్ రాయాలి కాబట్టి దీని మీద, సో టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, మీకు చాలా రకాల టెక్స్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ చూడండి, స్పెషల్గా ఒక మార్క్ లోగో చూపిస్తుంది కదా, అట్లాంటివి అయితే మనం పే చేయాల్సి వస్తుంది. సో చూడండి, మామూలుగా క్లిక్ చేయగానే ఫస్ట్ లాగిన్ చేయమంటుంది. లాగిన్ చేసి ఏం లేదు, మీకు ఇక్కడ 7 days వరకు అయితే ట్రయల్ ఉంటుంది అనమాట. అంటే ఇంకా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. 7 days తర్వాత అయితే మరి మంత్లీ కొంత మనీ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మనకైతే ఇంకా ఇక్కడ ఫ్రీగా కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే వాడుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేసే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి
యాడ్ అయిపోద్దనమాట. సో నేనైతే క్లిక్ చేసిన. నేమ్ అయితే రాసిన. యాక్చువల్‌గా నేను థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నా. మీ ఇష్టం వచ్చిన డిజైన్ అయితే మీరు పెట్టుకోండి. సో నేను ఓన్లీ నా పేరు పెడుతున్నా. ఓకేనా. తర్వాత ఇక అడ్జస్ట్‌మెంట్ కిందికి బాటమ్ అంటే ఇట్లా బాటమ్‌కి వెళ్ళిపోద్దనమాట. అంటే ఆ ఇమేజ్ కిందికి. సో పైకి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ పైకి అనేది వస్తదనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటది. మనం ఇంకా ఏమన్నా ఇంకా డిలీట్, కాపీ అనే ఆప్షన్ ఉంది. ఎఫెక్ట్స్ చూడండి. ఎఫెక్ట్స్ మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఔటర్ లైన్ అని ఉంది. ఔటర్ లైన్ అది కొంత కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. అదేవిధంగా విడ్త్ ఇంగ ఇట్లా పెంచాలా, తగ్గించాలా అనేది అది మన ఇష్టం అది. మనం ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. తర్వాత గ్లో అంటే ఇంగా గ్లో లైటింగ్ లెక్క వస్తదనమాట గ్లో కలరు ఇంకా ఈ విధంగా పెడదాం. యెల్లో కలర్‌లో పెడితేనే గ్లో కొంచెం బెటర్‌గా ఉంటది. తర్వాత పెంచొచ్చు, తగ్గించొచ్చు. బ్లర్‌గా ఉండాలంటే పొగ లెక్క వస్తదనమాట అది గ్లోని. ఇట్లా మనకు రకరకాలుగా ఇట్లా సెట్ అయితే చేసుకోవచ్చు టెక్స్ట్‌ని. సో, ఈ విధంగా అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా ఫాంట్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంక అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇగ. యాక్చువల్‌గా మీరు ఏం పెడతారు? ఏమన్నా టైటిల్ పెడతారు కదా! ఆ టైటిల్ అనేది ఈ విధంగా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా టెక్స్ట్ గానీ, ఏమన్నా స్టిక్కర్స్ ఏమన్నా యాడ్ చేసి ఉంటే యాడ్ చేసుకొని మొత్తం అయిపోయినంక ఇక్కడ పైన డౌన్‌లోడ్ అనేది కనిపిస్తుంది. చూడండి ప్రింట్ కావాలా? డౌన్‌లోడ్ కావాలా? అంటుంది. మనకు డౌన్‌లోడ్ కావాలి. తర్వాత జేపీజీ, పీఎన్జీ అని అడుగుతుంది. జేపీజీ కొట్టి డౌన్‌లోడ్ కొట్టగానే మీకు ఇట్లా డౌన్‌లోడ్ ఫర్ ఫ్రీ నౌ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ అనేది డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, చూడండి దాని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ఫోల్డర్ అని అయితే ఒకసారి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇంక ఫోల్డర్స్‌లో అయితే ఓపెన్ అవుతదనమాట. సో, ఒక్కసారి ఏ విధంగా ఉంటదనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి థంబ్‌నెయిల్ అయితే ఈ విధంగా ఉంటది. సో, మీరు మీకు నచ్చిన టెక్స్ట్‌ని పెట్టుకొని, మీకు నచ్చిన ఫోటోస్‌ని పెట్టుకొని మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను శాంపిల్‌కి మాత్రమే చూయించిన. సో, ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ.